మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్ మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రశ్నకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై క్రింది వాటిని సరిపోల్చండి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ వనరులపై క్రింది వాటిని సరిపోల్చండి అన్నాడు. ఒకవైపు ఖనిజాలు ఇచ్చాడు, మరొక వైపు ఇది పూర్వపు జిల్లాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల గురించి కాకుండా 13 జిల్లాల గురించి ఇచ్చాడు. సో 13 జిల్లాల గురించి సమాచారం ఇచ్చాడు. ఏ మాంగనీస్, బి బాక్సైట్, సి మైకా, డి లైమ్ స్టోన్. ఇవి ఖనిజాలు. ఇకపోతే మొదటిది ఫారెస్ట్ ఏరియా ఆఫ్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి, గరివిడి ఇన్ విజయనగరం, జమ్మలమడుగు అండ్ మైదకూరు అండ్ కడప రీజియన్ అండ్ నెల్లూరు రీజియన్. సో ఇవి ఖనిజాలు, అవి లభించేటటువంటి ప్రదేశాలు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ఎంత ఈజీగా ఇచ్చాడంటే మీకు ఒకటి తెలిస్తే మిగిలినవన్నీ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి బాగా ఫేమస్ మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఫేమస్ అయ్యా అంటే మనకి మైకాలో ఫేమస్. తెలిసిందే కదా, మైకా అంటే గూడూరు లేదా నెల్లూరు జిల్లా. పాతవి అన్నారు కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే సూళ్ళూరుపేట అదేవిధంగా గూడూరు ఉన్నాయి. ఇప్పుడు సూళ్ళూరుపేట తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది, గూడూరు నెల్లూరులో ఉంది. 2 జిల్లాలు పంచుకున్నప్పటికీ పాత జిల్లాలను అడిగాడు కాబట్టి మనకి ఏ సమస్య లేదు. కాబట్టి మైకా అనగానే మనకి నెల్లూరు రీజియన్. కాబట్టి సి అనేది 4 ఉంది. ఇక్కడ సి అనేది 4 ఎక్కడ ఉందండి? సిలో 4 ఇదిగోండి, 4 ఇక్కడ ఉంది. ఇక మీకు ఏమి తెలిసినా తెలియకపోయినా బ్లైండ్గా మీరు రైట్ ఆన్సర్ 2 అని చెప్పి పెట్టచ్చు. ఎందుకని మనకి తెలుసు మైకా నెల్లూరు జిల్లాలో లభిస్తుంది. భారతదేశంలోనే మైకా ఉత్పత్తిలో మనం ప్రథమ స్థానంలో ఉన్నాము. సో కాబట్టి ఇంతకన్నా మనకి ప్రూఫ్ ఏంటండి? కాబట్టి మనకి ఈజీగా చేసుకోవచ్చు. కానీ రాబోయే ఎగ్జామ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి కూడా మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క దాన్ని చూసుకోండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నామంటే 4 ప్రశ్నలు ఖచ్చితంగా మనం ఇందులో ఇమిడి ఉంటాయి. ఓకే, సో చూడండి ఇప్పుడు నెక్స్ట్. మరి ఇప్పుడు ఏ ఏముందండి? 2. ఏ అంటే మాంగనీస్ వచ్చేసి గరివిడి ప్రాంతం, అంటే విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాంతం మాంగనీస్కు ప్రసిద్ధి. అదేవిధంగా బి తీసుకుంటే కనుక బాక్సైట్ తీసుకుంటే కనుక విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా ఈ బాక్సైట్ ఖనిజాలు నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని వెలుగు తీయటం జరగలేదు, కానీ నిల్వలు అయితే అపారంగా ఉన్నాయి. ఇకపోతే లైమ్ స్టోన్ తీసుకుంటే మనకి కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతం. సో ఈ విధంగా మనకి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఒకటి తెలియగానే ఆన్సర్ తెలిసింది, కానీ ఇక్కడ మిగిలిన కూడా తెలుసుకుంటే ఓహో లైమ్ స్టోన్ వచ్చేసి జమ్మలమడుగు కడప జిల్లాలో ఫేమస్, కాబట్టి జమ్మలమడుగు ఫేమస్ ఫర్ లైమ్ స్టోన్. అదేవిధంగా బాక్సైట్ అంటే ఈ బాక్సైట్ వచ్చేసి విశాఖపట్నం మరియు ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయని. అదేవిధంగా మనకి మాంగనీస్ తీసుకుంటే కనుక విజయనగరం జిల్లాలోని గరివిడి ప్రాంతం మాంగనీస్ నిల్వలకు ప్రసిద్ధని. ఇట్లా మనం అన్ని ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకుంటే మంచిది, రాబోయే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది.